ఇప్పుడు 60,000 మెజారిటీ అంటే భారీ మెజారిటీ కాదు అది. ఎందుకంటే 10-11 లక్షల ఓట్లు అప్పుడు ఎప్పుడు 2019లో అప్పుడు ఓట్లు 10 lakhs లేకపోతే 11 lakhs ఉన్నాయి. దానిలో 60,000 రావడం పెద్ద గొప్పతనం కాదు. ఇవాళ 15 lakhs అని 15 లక్షల ఓట్లలో 1,00,000 వచ్చినా తక్కువనే ఎవరికే కానీ మెజారిటీ. ఒక కాన్స్టిట్యూన్సీ మనం విడిచేసి ప్రతి అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీ పనిచేసాం అనుకో ఎంత 1,00,000 అంటే లా అంటే 10,000 15,000 అవుతాయి. పార్లమెంట్ 60,000 పెద్ద ఇదేం కాదు, మెజారిటీ కాదు. అప్పుడు కూడా ఏమైంది, 5 రోజుల్లో నేను పసుపు బోర్డు తెస్తా, 5 ఏళ్ళనే కాలేదు. ఏమైంది పసుపు బోర్డు? బట్ ఈ రోజున పసుపు బోర్డు అయితే ఖచ్చితంగా తీసుకొచ్చాడు. యాడా నిజామాబాద్ లో ఇప్పుడు సాక్షాత్తు ప్రధానమంత్రి గారే అనౌన్స్ చేశారు. చాలా ధర్మపురి అరవింద్ గారు ఇచ్చినటువంటి హామీ పసుపు బోర్డుని తీసుకొచ్చారు. ఎక్కడైంది? గతంలో ఎప్పుడు పసుపుకి లేనంత రేటు ఈసారి మొట్టమొదటిసారి గతంలో కూడా వచ్చింది. ఆయన కృషి అని నేను చెప్తా. నిజాం షుగర్ ఫ్యాక్టరీని ఇప్పుడు ధర్మపురి అరవింద్ గారే నెక్స్ట్ దాన్ని తీపిస్తారు అని. మాధవ్ నగర్ ఫ్లైఓవర్ బ్రిడ్జ్ ఏదైతే ఉండేనో అది 2 దశాబ్దాల కాలం నుంచి సో కంప్లీట్ ఈ డెవలప్మెంట్ అన్నీ కూడా ధర్మపురి అరవింద్ గారి ఖాతాలో చాలా బలమైన అభ్యర్థిగా ధర్మపురి అరవింద్ కనిపిస్తున్నారు. ఇంకా ప్రధానంగా అనిపిస్తుంది ఏంటంటే కామారెడ్డి, మెదక్, బాన్స్వాడ, వరంగల్ మన ఆదిలాబాద్ వరకు కూడా నార్త్ బెల్ట్లో ధర్మపురి అరవింద్ వల్లే కొద్దిగా బీజేపీ బలంగా నిలబడింది అనే ప్రధానంగా వినిపిస్తూ ఉంది. ఇంత బలమైన ప్రత్యర్థి మీకు? నాకు నవ్వు వస్తుంది, ఎందుకంటే బలమైన ప్రత్యర్థి నవ్వు వస్తుంది నాకు. ఇప్పుడు మీరు అన్నారు మాధవ్ నగర్ బ్రిడ్జ్ది ఫ్లైఓవర్, రైల్వే ఓవర్ బ్రిడ్జ్ది 60 కోట్లు మేము ఇస్తే 30 కోట్లు ఆయన తెచ్చిండు. అర్థమైందా? 60 కోట్లు స్టేట్ గవర్నమెంట్. అవి ల్యాండ్ ఎక్విజిషన్ కానీ, మొత్తం సర్వే కానీ, మొత్తం ల్యాండ్ ఎక్విజిషన్కి ఇచ్చే డబ్బులు కానీ, ఆ ఫ్లైఓవర్కు టోటల్ కలిసి 60 కోట్లు ఇచ్చింది మేము. 30 కోట్లు ఇచ్చింది ఆ వ్యక్తి, సెంట్రల్ గవర్నమెంట్. దానివల్ల పని నడుస్తుంది. రెండవది పసుపు బోర్డు తెచ్చిండు. ఎక్కడ తెచ్చిండు? హామీ ఇచ్చిండు. అది హామీ ఇచ్చిండు తప్ప హామీ దేనికోసము? ఇప్పుడే ఎలక్షన్ కోసం. గతంలో ఇచ్చిన హామీ సంగతి ఏంది? మోడీతో ఏం మాట్లాడిపించాడు. ఎందుకంటే ప్రజలు నమ్మే పరిస్థితి లేరు నాకు, మళ్ళీ మోడీ చెప్తుంటారని చెప్పేసి మోడీతో చెప్పించాడు. ఏది జీవో ఏది? కొన్ని ల్యాండ్ ఐడెంటిఫై చేసినా లేదు. ఎక్కడ పెడతావు? లేదు. మూడోది ఏంటంటే ఇప్పుడు పసుపు ధర పెరిగింది నేను ఏబట్టాను మాట్లాడి మీరు ఒకటి డాక్యుమెంట్ పెట్టుకుంటే నువ్వు 2010లో 17,000 పర్ క్వింటాల్ గూగుల్ ఒకటి తీసుకున్నావు. నేను ఇసుకోవాలంటే 2010లో 12లో క్వింటాల్కు 17,000 పర్ క్వింటాల్ రైతులకు తెలుసు. 16,000 అప్పుడు ఎవరుండే? ఎందుకు వస్తాయి రేట్ ఎక్కువ అంటే దానికి కారణం ప్రొడక్షన్ తగ్గితే డిమాండ్ ఎక్కువైతుంది. దానివల్ల రేటు పెరుగుతాయి. పసుపు కొమ్మల కుప్ప దగ్గరికి వచ్చి నా కృషి వల్ల పెరిగిందంటే ఎవరు నమ్మాలా? ఎందుకు నమ్ముతారు? ధర్మపురి అరవింద్ గారు ప్రధానంగా ఇన్పుట్స్ తగ్గించాము, ఎక్స్పోర్ట్స్ ఎక్కువ పెంచాం కాబట్టి రేట్స్ పెరుగుతున్నాయి అని అంటున్నారు. ఇవన్నీ బోగస్ మాటలు మాట్లాడదని చెప్పాలి మీరు, దయచేసి చెప్తాను. ఆ మాట్లాడే మాటలు మొత్తం నాకు తెలుసు, అన్ని బోగస్ మాటలు. కరెక్ట్ జవాబు చెప్పే వాళ్ళు లేడు. నేను చెప్తే ఇప్పుడు విషయం ఏంటంటే ఎక్కువ పండించేది పంట మాకు ఆర్మూర్లో, బాల్కొండలో, తర్వాత మెట్టిపల్లిలో ఎక్కువ పండి. నా దగ్గర తక్కువ, చాలా తక్కువ, కొంత వేరే జాలలో. ఈ ప్రాంత రైతుల కళ ఏంటంటే పసుపు తెస్తే మాకు ఇక్కడనే ప్రాసెస్ అవుతుంది, మాకు ఎక్స్పోర్ట్ డైరెక్ట్ అయిపోతుంది, మాకు రేటు పెరుగుతుంది అనుకుంటున్నాను. ఎక్కడ పసుపు తెస్తే ఎక్కడ ఎక్స్పోర్ట్ చేస్తావు నువ్వు? ఎక్కడ డిమాండ్ పెరిగింది నీకు? ప్రొడక్షన్ తగ్గింది కాబట్టి డిమాండ్ ఎక్కువ పెరిగింది. ఇలా ఎంత 20,000 ఉన్నది. 2010లో 17,000 ఉన్నాయి కదా. ఈ క్రమంలో స్పైసీస్ బోర్డ్ అనేది ఒకటి తీసుకొచ్చాము. అది ప్రధానంగా రైతులకు చాలా మంచి కోరి అదొక మాల్ లాంటిది అని చెప్పారు. బోగస్ మాటలు, అబద్ధాల కోరి పచ్చి. ఇలాంటి అబద్ధాల కోరి నేను ఎప్పుడు చూడలే. నేను అడ్డగోలు మాటలు మాట్లాడుతున్నాడు. ప్రజలు నమ్ముతుండొచ్చు సోషల్ మీడియా పట్టుకొని. చాలా తప్పు. జనాన్ని ఎన్ని రోజులు మోసం చేస్తాను? ఒకసారి 2 సార్లు చేస్తావు. నువ్వు చెప్పే ప్రతి మాటకు కౌంటర్ నేను ఇస్తా, నేను మాట్లాడతా. రెండవది నువ్వేమన్నావు? షుగర్ ఫ్యాక్టరీ గవర్నమెంట్ తెరవకపోతే నేను సొంత డబ్బులతో తెరిపిస్తా అని చెప్పాను. ఏమైంది? కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఆ ఎలక్షన్లో వాగ్దానం చేశారు. ఈ ఎలక్షన్ కోసం, పార్లమెంట్ ఎలక్షన్ కోసం పోతున్నారు. అక్కడ జాగాలు చూస్తాం, భూములు చూస్తాం, వెళ్ళిపోతున్నారు. నేను ఏమంటున్నా అంటే షుగర్ ఫ్యాక్టరీ పెట్టడం మేము కూడా ప్రభుత్వం ఉన్నప్పుడు ముఖ్యమంత్రి గారు చెప్పినప్పుడు కేసీఆర్ గారు నేను అన్నీ రెడీ చేసి మిషన్ చేసి పెడతా, రైతులు మీరు నడిపించుకోండి, కోఆపరేషన్ పెట్టుకొని సొసైటీ పెట్టుకొని నడిపించుకోండి, మాకు వద్దన్నారు వాళ్ళు. గవర్నమెంట్ నడిపేయాలన్నారు. గవర్నమెంట్ నడిపించే పరిస్థితి లేదు. ఇవాళ వీళ్ళు కూడా ఏది మాట్లాడుతుండో రైతులు ఒట్టిగానే పొలం పండిస్తుంది, నీళ్ళు వస్తే పొలం పండుతుంది, ఈజీగా చెరుకు ఉండదు. అట్లా
చెరుకు 1 yearది కాపు. ఇవాళ రైతులు కన్వర్ట్ కావాలి. మళ్ళీ నువ్వు ఫ్యాక్టరీ పెడితే రైతులు చెరుకు కన్వర్ట్ కావాలి. అంత ఈజీగా అయ్యే పని కాదు. అన్ని పంటలు మానేసి చెరువు ఎన్నో ఉండే కథలు. జనంను పిచ్చోళం చేసి ఏదో షుగర్ ఫ్యాక్టరీ పెడుతున్నట మనం ఓట్లు ఇద్దాం, అంత ఈజీ కాదు. కాంగ్రెస్ పార్టీ కంటే ముందు చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు ఈ ఫ్యాక్టరీని ప్రైవేట్ చేసిన ఆయన, ప్రైవేటైజ్ చేసిండు. ప్రైవేటైజ్ చేస్తే ఏమైంది, కాంగ్రెస్ పార్టీ వచ్చినప్పుడు రాజశేఖర్ గారు వచ్చినప్పుడు డిమాండ్ ఏంటంటే మేము పెడదామని అన్నారు. అప్పుడు ఒక హౌస్ కమిటీ ఇచ్చిండ్రు, దానిలో 1 of the మెంబర్ నేను, సుదర్శన్ రెడ్డి కూడా మెంబర్, గంగారాం ఒక మెంబర్, ఆ జిల్లాలోని ఎమ్మెల్యే అందరూ మెంబర్, మెదక్లో ఉన్న వాళ్ళు కూడా మెంబర్లు. హౌస్ కమిటీ చేసినాం. లాస్ట్ ఏమైందంటే లాభం లేదు మనం చేస్తే ప్రైవేటైజ్ చేయాలని ఆ ప్రైవేట్ ఒప్పుకున్నాం మేము. కాంగ్రెస్ పార్టీ, మరి ఇదేం కాంగ్రెస్ పార్టీ? ఆ కాంగ్రెస్ కాదా ఇది? ఆ కాంగ్రెస్ అప్పుడు మాట్లాడుతుంది, మళ్ళీ ఈ కాంగ్రెస్ వచ్చి మేము పెడతామంటే ఎవరు నమ్మాలి? ఇప్పుడు మా మెట్టిపల్లి కూడా మెట్టిపల్లి మొన్న శ్రీధర్ బాబు, జీవన్ రెడ్డి పోయి సూచనట్టు అంత బేకార్ మాటలు అవి. అది చేయాలి, చేసి ఎవడదంటాడు, చేసి తయారు చేసి ఒక సొసైటీ పెట్టేసి వాళ్ళకి ఇచ్చేయండి, నడితే ఓకే. బాజిరెడ్డి గోవర్ధన్ పైన ప్రధానమైన ఆరోపణ జగరంపల్లిలో రాబోతున్న ఎయిర్పోర్ట్కి ల్యాండ్ ఎక్విజిషన్ చేసే విషయంలో బాజిరెడ్డి గోవర్ధన్ గారి నెగ్లిజెన్సీ ఎక్కువగా ఉంది. ప్రధానంగా ఇక్కడ ఎయిర్పోర్ట్ రావాలని బాజిరెడ్డి గోవర్ధన్ ప్రయత్నించినట్టుగా ప్రధానంగా కనిపించలేదు. 1-2 సార్లు మీడియాకి క్లిప్పింగ్కి మాత్రం సరిపోయింది ఆయన ట్రిప్ మాత్రం అని అన్నారు. నా విషయము జగరంపల్లి వాళ్ళకి తెలుసు బాగా. ఎయిర్పోర్ట్ అథారిటీ వాళ్ళు వచ్చారు, వాళ్ళని తీసుకొని పోయినా సర్వే చేయించిన, దానికి ఎలిజిబిలిటీ వచ్చింది, ఎయిర్పోర్ట్ పెట్టచ్చు అని. సెంట్రల్ గవర్నమెంట్ ముందుకు రాలేదు. రాకుండా మా ముఖ్యమంత్రి గారు ఏమన్నాడంటే గోవర్ధన్ ఫస్ట్ మనం ఒక ఫ్లైట్ ఇద్దాం, మనం రన్వే చేద్దాం అన్నాడు. సరే ఏమైందో మరి పెట్టలేదు, అది వేరే విషయం. నేను స్వయంగా వర్షంలో పోయి తిరిగి మొత్తం ఆ 1000 ఎకరాల్లో తిరిగిన, నాతో పాటు సర్పంచ్, ఎంపీటీసీలు, ఎంపీపీలు తిరిగిన మొత్తం. వాళ్ళు కూడా ఢిల్లీకి వెళ్ళి వచ్చినటువంటి అధికారులు కూడా చూసిన, ఇక్కడ కూడా వచ్చారు, చాలా బాగుంది సార్ అని చెప్పి పెట్టవచ్చు అని చెప్పారు. వాళ్ళు సర్టిఫికేట్ ఇచ్చేసారు. నాలో నిజాయితీ ఉంది. నాకు నేనున్నప్పుడు ఎయిర్పోర్ట్ అయితే నాకు గర్వం కదా, అడ్వాంటేజ్ నాకు రాదా? ఎందుకంటే నేను ఇంకొక వస్తా, అక్కడ ల్యాండ్స్ ఉన్నాయి, ఏమన్నా ల్యాండ్స్ ఉన్నాయా? ల్యాండ్స్ పోతే బాధపడ్డానా? అక్కడ గవర్నమెంట్ ల్యాండ్స్ చాలా ఉన్నాయి కాబట్టి అక్కడ బాగుంటుందని పెట్టినాం. అట్లంటే రాజశేఖర్ గారు ఉన్నప్పుడు తెలంగాణ యూనివర్సిటీ ఒక కాడ కావాలని శ్రీనివాస్ అన్నాడు, ఆ రాళ్ళలో రప్పల్లో పెడదామని. నేను సెలెక్ట్ చేసింది నేను ఈ ల్యాండ్. నేను బాన్సువాడ ఎమ్మెల్యే ఉండి కూడా వచ్చి సెలెక్ట్ చేసింది ఈ ల్యాండ్. అంటే ఇప్పుడు నిజామాబాద్లో ఉన్న తెలంగాణ యూనివర్సిటీ మీ చొరవతోనే వచ్చింది. 100% అందరు తెలుసు. నాకు శ్రీనివాస్కు 3 నెలలు జరిగింది. మాకు శ్రీనివాస్ అంటే శ్రీనివాస్ అరవింద్ వాళ్ళ ఫాదర్. ఆయనేమో అక్కడ కావాలని, ఆయన హిల్స్ ఉంటాయి, ధర్మపురి హిల్స్ అని, అవి పెట్టుకొని మొత్తం ఇక తండ్రి విగ్రహం పెట్టుకొని మా యూనివర్సిటీ చెప్పుకోవచ్చు కదా. నేను దగ్గర అడ్డుపడ్డా, అది ఆడ యూనివర్సిటీ కాదు, పాడు కాదు, మొత్తం బండలు రాళ్ళని తీర్చడానికి 300-400 కోట్లు కావాలా, వద్దు అని చెప్పేసి ఆ కమిటీని ఆపి నేను ల్యాండ్ చూసి, అది చూసిన తర్వాత మళ్ళీ రిప్రజెంటేషన్ ఇస్తే దాన్ని సర్వే చేసి చూసిన తర్వాత అక్కడ షిఫ్ట్ చేసిండ్రు. జిల్లా ప్రజలందరికీ తెలుసు. స్ట్రగుల్ ఉంది, చాలా పెద్ద స్ట్రగుల్. 100% చెప్తాను, నేను చేసింది అది. అక్కడ పెట్టింది నేను. చాలా ఇబ్బంది అయింది. దాన్ని ఏం చేసిండు, అక్కడ పట్టుకోవడానికి ఒక రూల్ తీసుకొచ్చిండు. నిజామాబాద్లో నెలకొల్పాల తెలంగాణ యూనివర్సిటీ, నిజామాబాద్లో నెలకొల్పాల, బయటకు ఎందుకు పోతుంది? ఇంకో క్లాజ్ ఏముందంటే నిజామాబాద్ అంటూ 15 కిలోమీటర్ రేడియేషన్ ఉండాలి. నేను RNB ఈయన పట్టుకొని ఆయన జీప్ తీసుకొని మీటర్ తెప్పించి స్వయంగా వెళ్ళి చక్కగా ఆడిపోతే 14 కిలోమీటర్ వచ్చింది. అది సర్టిఫికేట్ తీసుకొని సబ్మిట్ చేసిన నేను, కింద మీద చేస్తానని చెప్పేసి. అప్పుడు వచ్చింది. అక్కడ ఒట్టి రాలేదు.